సూసైడ్స్ ఇన్ గురునానక్. సూసైడ్స్ ఇన్ గురునానక్ అని ఎందుకన్నానంటే జస్ట్ 2025లో 25 to 30 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయారు జస్ట్ యూనివర్సిటీలో. గురునానక్ యూనివర్సిటీ స్టూడెంట్స్ చదువు చెప్తున్నా లేకుంటే స్టూడెంట్స్ చనిపోవడానికి రీజన్ అవుతున్నారా? జనవరి 1 రోజు అయితే రామ్ అనే స్టూడెంట్ అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వీళ్ళైతే ప్రాపర్ కరీంనగర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు గురునానక్ యూనివర్సిటీలో. స్టూడెంట్ రాము చనిపోయాడని తెలిసిన వెంటనే స్టూడెంట్స్ వింగ్స్ అయితే పోలీస్ వాళ్ళకంటే త్వరగా వెళ్ళాయి. ఏబీపీ అలానే బీజేవైఎం అలానే ఎస్ఎఫ్ఐ ఈ వింగ్స్ అన్ని యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యి టోటల్ గా అయితే ప్రొటెక్ట్ చేశారు. రాము చనిపోవడానికి మేనేజ్మెంట్ రీజన్, అలానే టోటల్ గా గురునానక్ అయితే స్టూడెంట్ చనిపోతున్నారు. రాము చనిపోవడానికి రీజన్స్ ఏంటివో ఈ వీడియో తెలుసుకుందాం. అలానే 25 to 30 మెంబర్స్ జస్ట్ గురునానక్ లో ఎందుకు చనిపోతున్నారు, అసలు గురునానక్ లో ప్రతి ఇయర్ ఎందుకు సూసైడ్స్ అవుతున్నాయి. రాము అయితే కరీంనగర్ అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే గురునానక్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. December 31 కావడంతో రాము వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే కొంచెం గ్యాదర్ అయ్యి కొంచెం పార్టీ చేసుకుంటున్నారు. అయితే పార్టీని కాస్త ఈ వార్డెన్ అలానే సెక్యూరిటీ గార్డ్స్ దాన్ని టోటల్ గా ఎలా చేశారంటే భయాన్ని గురి చేసి రాము సూసైడ్ అయితే రీజన్ అయ్యారు. అంటే వాళ్ళే కారణం అయ్యారు. రాము చేసుకున్న పార్టీలో రాముని ఎలా భయపెట్టించారంటే నువ్వు గంజా తీసుకున్నావు, డ్రగ్స్ తీసుకున్నావు అని చెప్పేసి టోటల్ గా రాముని అయితే మ్యానిపులేట్ చేసి భయపెట్టారు. సో రాము ఫస్ట్ ఇయర్ కావడంతో వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అలానే వార్డెన్ పేరెంట్స్ చెప్తే రాము కెరియర్ ఎక్కడ దెబ్బతింటుందో, వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ కొడతారన్న భయంతోనే రాము అయితే సూసైడ్ చేసుకుని చనిపోయాడు జనవరి 1 రోజు. ఒక స్టూడెంట్ క్యాంపస్ హాస్టల్లో సూసైడ్ చేసుకుని చనిపోతుంటే అక్కడ ఉన్న వార్డెన్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఏం చేస్తున్నారు అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. హాస్టల్లో ఏం జరుగుతుందో చూడలేనంత బిజీగా ఉన్నారు వార్డెన్. అదొక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని కానీ లేదా అమ్మాయిని కానీ క్యాంపస్ హాస్టల్లో చేర్పించేది దేనికోసం అంటే పైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే క్యాంపస్ హాస్టల్ చేపిస్తారు. కానీ వీళ్ళేమో నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడంతో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ 2025 లో చూసుకుంటే జస్ట్ గురునానక్ యూనివర్సిటీలో 25 to 30 మెంబర్స్ స్టూడెంట్ చనిపోయారు. దేనికోసం చనిపోతున్నారు అంటే గురునానక్ యూనివర్సిటీలో చనిపోవడానికి వస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా? యాంటీ నార్కోటిక్ బ్యూరో చేసిన ఆపరేషన్ లో గురునానక్ లో ప్రతిసారి డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి అంటే గురునానక్ లో డ్రగ్స్ లేవా, దీనిపైన మేనేజ్మెంట్ ఎందుకు మాట్లాడదు, గురునానక్ లో డ్రగ్స్ ఎలా దొరుకుతున్నాయి. అలానే తెలంగాణ ఈగల్ టీం కూడా ఆపరేషన్ చేసినప్పుడు గురునానక్ లో చాలా గంజా కేసెస్ దొరికాయి. అంటే గురునానక్ స్టడీ చెప్తలేరు, గురునానక్ యూనివర్సిటీ చదువు చెప్తున్నారు, లేకుంటే గంజా కేసెస్ అలానే డ్రగ్ కేసెస్ పెరగడానికి వాళ్ళ యూనివర్సిటీ నడిపిస్తున్నారా? గురునానక్ లో ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే గురునానక్ యూనివర్సిటీలో ఒక పేదవాడు చదవాలంటే వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ అంటే యాన్యువల్ ఇన్కమ్ తీసుకొని వచ్చి గురునానక్ యూనివర్సిటీలో పెడితే ఆ విద్యార్థి చదువుతాడు. అంటే గురునానక్ యూనివర్సిటీలో ఫీజులు ఆ విధంగా ఉంటాయి. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడి ఆ విద్యార్థి కోసం తీసుకొచ్చి విద్యార్థి కోసం అని చెప్పేసి యూనివర్సిటీలో పెడుతుంటే గురునానక్ మేనేజ్మెంట్ చేసేది ఏంటిది, విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి రీజన్ అవుతున్నారు. గురునానక్ లో ఏ ఇయర్ చూసుకున్నా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఇష్యూ లేకుండా ఇయర్ అనేది ఎండు కాదు, ప్రతి ఇయర్ అయితే ఏదో ఒక కేసు ఉంటుంది గురునానక్ లో. అలానే జనవరి 1 రోజు ఇయర్ స్టార్టింగ్ లో ఫస్ట్ కేసు అయితే నమోదు చేసుకుంది గురునానక్ యూనివర్సిటీ. స్టూడెంట్ అయినా ఫ్యూచర్ లో గురునానక్ యూనివర్సిటీ చదవాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా విద్యార్థులకు చెప్పాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ లేదు కానీ ఇలా గురునానక్ లో ఇల్లీగల్ గా జరుగుతున్నప్పుడు ఆ యూనివర్సిటీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఎలా అంటే దున్నపోతు మీద వాన గుడిచినట్టే ఇప్పుడు గురునానక్ యూనివర్సిటీ పరిస్థితి కూడా అలా ఉంది. గురునానక్ పరిస్థితి కూడా అలా ఉంది. ఎందుకంటే స్టూడెంట్ చనిపోతున్నప్పుడు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏబీపీ బీజేవైఎం ఎస్ఎఫ్ఐ ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే టోటల్ గురునానక్ అయితే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇయర్ గురునానక్ లో స్టూడెంట్ చనిపోవడం అంతా కామన్ గా అయిపోతుంది. అంటే స్టూడెంట్ చనిపోవడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టారనేసి అని చెప్పేసి స్టూడెంట్స్ వింగ్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరికంటే ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్కి రావాలంటే ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్న సిచ్యువేషన్స్ అంటే వాళ్ళకి తెలియాలి. సో ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నైషారం స్టోరీలో పెట్టిన పోలింగ్ లో అయితే గురునానక్ స్టూడెంట్ మీద అయితే వీడియో చేయమని చెప్పారు. సో నేనైతే స్టూడెంట్ మీద వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ అయితే అన్వేషణ మీద చేస్తున్నాను. ఆ వీడియో కావాలంటే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.